కడప జిల్లా పోట్లదుర్తిలో ఎర్రచందనం డంప్ స్వాధీనంపై పవన్ కళ్యాణ్ ఆరా. అక్రమ రవాణా వెనుకున్న వ్యక్తులను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశం. శేషాచలంలో కొట్టేసిన దుంగలను ఎక్కడి నుంచే దాచిపెట్టారో గుర్తించాలన్న పవన్ కళ్యాణ్. రెడ్ శాండీ స్మగ్లింగ్ను నియంత్రించేలా నిఘా వ్యవస్థలను పటిష్టపరచాలని ఆదేశం. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య, పి హరిప్రసాద్ ఏకగ్రీవం. నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో ప్రకటించిన అధికారులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం పర్యటన. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్. ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేయిస్తానని హామీ. ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష. ఉదయం మధ్యాహ్నం 2 షిఫ్టుల్లో ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్ లీక్తో జూన్ 23న నీట్ పీజీ పరీక్ష రద్దు. హైదరాబాద్లో ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్స్ దాడి. కోటిలోని డిఎంఈ కార్యాలయం వద్ద ఘటన. ఆఫీస్ ముందు బాధిత వైద్యుడి ఆందోళనలు. ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆరోపణ. ప్రకాశం జిల్లా పెద్దదోర్నార్ల వద్ద లారీ దగ్ధం. పెట్రోల్ బంక్ సమీపంలో పార్కింగ్ చేసి ఉన్న లారీలో మంటలు. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో మావోయిస్టు పోస్టర్లు. హింసాత్మక ఘటనలకు గిరిజనులు బలవుతున్నారంటూ ఆరోపణలు. పోస్టర్లను పరిశీలించిన స్థానిక పోలీసులు. స్థానికులకు హెచ్చరికలు. ములుగు జిల్లా మంగపేట మండలంలో కలెక్టర్ పర్యటన. బస్ డిపో నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశం. ఎంపీడీఓ ఆఫీస్ సమీపంలో భూములు పరిశీలించిన అధికారులు. వర్షాకాలం సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని సూచనలు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో ఈకేవైసీ కష్టాలు. గ్యాస్ ఏజెన్సీల ముందు గిరిజనుల ఇక్కట్లు. ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ అంటూ ఫేక్ వార్తలు.